గుడ్ ఈవినింగ్ జ్యోతి మేడం. గుడ్ ఈవినింగ్ మాస్టర్. మీ ఎడమ చేతి భాగాన్ని ఎడమ చేతిని హృదయ స్థానం మీద పద్మ స్థానం మీద ఉంచుకుని లోపల తీసుకున్నట్టు మన సంకల్పం దైవానికి తెలియజేద్దాం. అంతరంగ దైవ ప్రార్థన. పవిత్రమైన నా ఆత్మ, ఓ బ్రహ్మ పదార్థమా, నీవు నాలో దైవ సామ్రాజ్యంగా ఉన్నావు. నిన్ను ఆవరించి ఈ దేహం ఉంది. ఈ జీవితాన్ని నడిపించే బ్రహ్మవు నీవే. ఈ సకల చరాచర సృష్టికి కర్తవు నీవే. కర్త, క్రియ, భోక్త అన్నీ నీవే. ప్రాణశక్తి దాతవు, జీవశక్తి ప్రదాతవు నీవే. ఓ బ్రహ్మ, ఓ పవిత్ర ఆత్మ, నిన్ను ఎరుకలోకి తెచ్చుకున్నందుకు ఆనందిస్తున్నాను, ప్రణమిల్లుతున్నాను. నీలో నేను, నాలో నీవు ఇలా అద్వైతంగా విరాజిల్లుతున్న నా ఆత్మ, నీకు వందనములు. ఎప్పటికీ ఎప్పటికీ నీకు ధన్యవాదములు తండ్రి. నీకు ఇవే నా స్తోత్రములు, నీకు ఇవే నా ప్రణామములు. అట్లే అగుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. సో బీట్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. వాటర్ తీసుకున్న ఫ్రెండ్. మేడం అద్భుతంగా ప్రేయర్ చేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనము రామ్కా వైట్ బుక్ స్టడీలో భాగంగా నిన్న మేడం గారు, సుబ్బలక్ష్మి మేడం గారు, ఓ శుభోదయాన లాస్ట్ చాప్టర్, మనకి లాస్ట్ చాప్టర్ లో మాస్టర్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. చక్కగా ఈ జ్ఞానాన్ని మనలో స్థితం కావాలని కోరుకుంటూ ఆ ప్రజ్ఞను ప్రతిష్ఠించుకున్నాం. 463 మాస్టర్, పేజీ నెంబరు, సెకండ్ పేరా. మాస్టర్ ఇక్కడ ముందు సబ్జెక్ట్ లో చెప్పారు. మాస్టర్ ఏమని చెప్పారంటే, నేను భూతలానికి తిరిగి వచ్చింది మిమ్మల్ని రక్షించడం కోసం కాదు, రక్షించాల్సినంత ఉపద్రవం కూడా లేదు. నేను ఎందుకు వచ్చాను, ఎందుకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాను అంటే, మీరు మర్చిపోయిన మీ దివ్యత్వాన్ని, మీ వారసత్వాన్ని మీకు గుర్తు చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. ముందు చాలా అద్భుతమైన వాక్యం అసలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మనల్ని రక్షించాల్సిన ఉపద్రవం ఇక్కడ ఏమీ జరగలేదు. కానీ మీరు ఏం చేశారు, మీరు మర్చిపోయారు మీ దివ్యత్వాన్ని, మీ అద్భుతమైన వారసత్వం అది దివ్యత్వం అనేది. ఆ దివ్యత్వాన్ని మీరు మర్చిపోయారు. దాన్ని గుర్తు చేయడానికి నేను మీ మధ్యకి వచ్చి జ్ఞానం అందించాను అని చెప్పి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ మహాప్రజ్ఞ ఆ దైవం నేనే అన్న ఎరుకును నాలో సుప్రతిష్ఠించిందో ఆ అజ్ఞాత దైవంగా పరిణమించాలి అన్నదే. ఏ అజ్ఞాత దైవం అయితే, అజ్ఞాత దైవం కోసం మాస్టర్ కొండ మీదకి వెళ్ళి ఆయన అరిచి అజ్ఞాత దైవాన్ని ఎక్కడో ఆ యుద్ధం చేయాలని చెప్పి వెళ్ళానని చెప్పారు కదా మాస్టర్ గారి యొక్క జీవిత చరిత్రలో. అలాగా నేను అజ్ఞాత దైవంగా పరిణమించాలి అన్నదే సంపూర్ణ పరిస్వేచ్ఛతో అనంత పరిధులన్నిటిని అధిగమించి, ఈ పరిమితత్వము పరిధుల్ని అన్నిటినీ నేను అధిగమించాను. శాశ్వతత్వపు సాహసాల్లో క్రీడించాలన్నదే భూతలం మీద నా ప్రగాఢ వాంఛితం. మీరు ఎలా ఉండాలి, సాహసాలు చేయాలి. భూమి మీదకి మీరు వచ్చిందే, దేవతలు కూడా సాహసం చేయలేని భూమి మీద జన్మని మీరు తీసుకున్నారు. మాస్టర్ గారి యొక్క వాంఛితం ఏమంటున్నారు, మీరు భూతలం మీద శాశ్వతంగా, అంటే ఈ ఆత్మే కాదు శాశ్వతము, ఈ శరీరము కూడా శాశ్వతము అని సాహసంగా మీ ఆట క్రీడించాల్సిందే. అంటే ఆట ఆడడానికి వచ్చాము. మీ ఆట ఎలా ఆడాలి, శాస్త్రంతో ఆటని ఆడాలి. నా జీవిత పదం దాన్ని నేను సాధించాను. నేను శాశ్వతత్వం అంటే అమరత్వం. మాస్టర్ గారు అమరత్వాన్ని నేను సాధించాను, మీరు కూడా సాధించాలి. నా ప్రస్తుత వ్యాపకం కూడా అదే. మాస్టర్ మన మీద ఎంతో ప్రేమతో మనం కూడా ఆ స్థితి సాధించాలి అని చెప్పి మనకి జ్ఞానాన్ని అందించారు.
ఆ అనుభవాలు మీకోసం కూడా నిరీక్షిస్తున్నాయని తెలియజెప్పడం కోసమే నేను వచ్చాను. నేను పొందిన అనుభవాలన్నీ కూడా మీకోసం నిరీక్షిస్తున్నాయి. ఆ అనుభవాలన్నీ మీరు కూడా పొందాలని చెప్పి అవి ఎదురు చూస్తున్నాయి అని తెలియజెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి మళ్ళీ జీవిత సర్వస్వాన్ని ప్రియంగా నేను ప్రేమిస్తున్నట్లే మీరు స్వీకరిస్తే నేను నా జీవితాన్ని ఎలా ఉన్నా కూడా ఆ జీవితాన్ని మళ్ళా ప్రేమించాడు ఆయన. అసూయ, ద్వేషంతో, బానిసత్వం, బతుకు, లేమితనము, బాధ, దుఃఖం అన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితాన్ని ప్రేమించాడు. మీరు కూడా మీ జీవితాన్ని అలా ప్రేమిస్తే ఇవన్నీ మీరు స్వీకరిస్తారు. అంటే శాశ్వతత్వాన్ని, అపరిమితాన్ని, అనంతాన్ని మీకు సొంతము అవుతుంది. నేను అందించిన ప్రజ్ఞను ధ్యానించండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనకి చాప్టర్స్ లో ఈ బుక్ ద్వారా మనకు అందించిన జ్ఞానాన్ని అంతటిని ధ్యానించండి అంటున్నారు. అంటే ఫోకస్ చేసి దాన్ని మనం మననం చేసుకోవాలి మాస్టర్స్. ప్రజ్ఞగా అంటే జ్ఞానం తెలుసుకోవడం, జ్ఞానం అది ప్రజ్ఞగా మారిపోవాలి. అంటే అదే మనం అయిపోవాలి. మన శరీరంలోని ప్రతి కణముల అణువున ఆ జ్ఞానాన్ని నింపుకోవాలి. మీలో దాన్ని నిక్షిప్తం చేసి నిలుపుకోండి. దాన్ని ఒకసారి జ్ఞానంతో ప్రజ్ఞతో ఉండి ఒకసారి జ్ఞానం లేకుండా కాకుండా మీరు ప్రజ్ఞగా దాన్ని నిలుపుకోండి. మీరు ఏనాడు ఊహించలేనంత సంపద, ఓ మహానిధి మీకు ప్రాప్తించింది అన్న, మీ సొంతమైంది అన్న ఎరుక మీలో ఏర్పడుతుంది. అప్పుడు మహానిధి అన్నిటికన్నా గొప్ప సంపద ఏంటి అంటే జ్ఞాన సంపద. లేదా ప్రాపంచికంగానే మనం అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పది అంటాం. ఆ విద్యలో కూడా ప్రాపంచిక విద్య, ఆధ్యాత్మిక విద్య అని చూస్తే మనము ఈ ఆధ్యాత్మిక సంపద ఇది, ఈ జ్ఞాన సంపద ఇది ఎందుకంటే మన జీవితాన్ని అవగాహనతో ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి మన శాశ్వతత్వాన్ని, మన అపరిమిత తత్వాన్ని మనం సొంతం చేసుకోవడానికి ఈ జ్ఞానము ఉపయోగపడుతుంది. మనము ఎప్పుడు ఏనాడు మీరు ఊహించలేనంత సంపద, ఓ మహానిధి మీకు ప్రాప్తించింది. అది ఎక్కడుంది ఆ మహానిధి అంటే మనలోనే ఉంది. మీ సొంతమైంది అన్న ఎరుక మీలో ఏర్పడుతుంది. ఎప్పుడు ఈ జ్ఞానాన్ని అంతా మనము మాస్టర్ గారు అందించిన జ్ఞానాన్ని అంతా ప్రజ్ఞగా మార్చుకొని దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఊహించలేనంత సంపద, మనము మన అంతుకి అవధులు లేని సంపద, అలాంటి సంపద మీకు ప్రాప్తిస్తుంది. మనకు అదే అసలు మన సంపద ఏంటి అంటే ఇక్కడ అపరిమితత్వము, అనంతము, శాశ్వతము, ప్రేమ, దయతో ఉండడము, కరుణతో ఉండడము ఇవన్నీ కూడా మన మహానిధి, మహాసంపద. సంపద అంటే మన ప్రాపంచికంగా వైపు కాకుండా ఇది ఇలాంటి ఆధ్యాత్మిక సంపద అన్నమాట. అంటే హృదయము దైవత్వంతో నింపుకోవడము, సర్వస్వంలో దివ్యత్వాన్ని చూడగలగడం. ప్రతి ఒక్కరిలో కూడా మనము వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళ ఎమోషన్స్ లో ఉన్నా, వాళ్ళు ఎలాగా ఉన్నా కూడా మనకేం కనిపించాలి? దివ్యత్వమే మనకి కనిపించాలి. మీరు నేర్చుకున్న, మీరు విన్న, మీరు అధ్యయనం చేస్తున్న విషయాలను గ్రహించి ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న జ్ఞానము, మీరు విన్న జ్ఞానము, మీరు అధ్యయనం చేస్తున్న, ఇప్పుడు చదువుతున్న జ్ఞానము, ఆ విషయాలను గ్రహించి మీ నిజ జీవితంలో అతి సహజంగా వినియోగించుకోండి. ఆధ్యాత్మికత అనేది సింపుల్ మాస్టర్స్, మనం ఏదో అనుకునేస్తాం. కానీ ఇవన్నీ జ్ఞానాన్ని తీసుకుంటే సింపుల్. అంటే ఎలా? సాక్షిగా స్థిత ప్రజ్ఞతో ఉంటే చాలా ఈజీ. ఎరుకులో ఉండి మౌనం, వీలైనంత వరకు మౌనంగా ఉంటే ఇది అతి సహజంగానే మనకి జ్ఞానము వస్తుంది. దీనికోసము అష్ట కష్టాలు లేదు, ప్రయాసపడి అవసరం అవసరము లేదు. మౌనంగా ఉండడం నేర్చుకుంటే 90% మనకి జ్ఞాన ప్రజ్ఞగా మారుతుంది. ఎంత వినమ్రులై మీరు ఉంటే అంత మహోన్నతలు. ఎలా ఉండాలి? వినయంతో, వినమ్రంగా కానీ మీరు ఉంటే మీరు అప్పుడు మహా ఉన్నతులు అవుతారు. మనకేంటంటే గలగలగల మాట్లాడితే వాళ్ళకి మంచి జ్ఞానం ఉందమ్మా, చక్కగా ఉంది, చాలా తెలివైన వాళ్ళంట. కానీ ఎవరైనా కాముగా ఉంటే వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏమి తెలియదు అంట. కానీ అమాయకులు అంటే మాయని జయించిన వాళ్ళు మనకు అమాయకుడిగా కనిపిస్తారు ప్రాపంచికంగా, కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారంటే మాయని జయించేశారు వాళ్ళు. ప్రతి దానికి అంటారు కదా, నిండు ఇస్తే ఎగరదు అంటారు, ఖాళీ ఇస్తే రెపరెపలాడుతుంది అని. అలాగా వినమ్రతతో కొంతమంది తెలియనట్టు ఉంటారు,
వాళ్ళకి ఏది తెలియదు అనుకుంటాం మనం చూస్తానే, కానీ వాళ్ళు ఎంతో జ్ఞానంతో ఉంటారు. మాయను జయించేసి ఉంటారు, మహా ఉన్నతంగా ఉంటారు. అంత బలవంతులుగా మీరు అవుతారు. మీరు ఎలా మీ జీవితం ఏం తెచ్చుకోవాలి? వినమ్రంగా ఉండడం, వినయంతో ఉండడం. చిన్న వాళ్ళకి గాని, పెద్ద వాళ్ళకి గాని అందరి పట్ల కూడా వినయంతో ఉండండి. అప్పుడు మీరు ఎంతో బలవంతులు అవుతారు. మీకేం కావాలన్నా అడగండి. మనకేది కావాలన్నా సరే అడగాలి. కానీ ఎవరిని అడగాలి? దాన్ని ప్రసాదించే శక్తి ఎవ్వరికీ లేదు. మీకేది కావాలో అది మీకిచ్చే శక్తి ఎవరికీ లేదు. ఎవరికుంది అంటే, ఈ తలంలో అంటే ఈ భూమి మీద సమీపించి మీ ఉనికి అధినాథుడిలోంచి మన ఉనికి మన ఉనికి ఏంటి? మహాశూన్యము, మహామూల చైతన్యం మన ఉనికి. ఆ అధినాథుడిలోంచి మీ ఆత్మలోంచి అడగండి. మనలోని అధినాథుడు ఎవరంటే మన తండ్రి, మన పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ఆత్మలో నుంచి మీరు అడగండి. మీ ఆత్మలో నుంచి మీరు అడగండి. ఆయన మీకు దాన్ని అందించాడు అని గ్రహించండి. అంటే నమ్మకం, విశ్వాసం అన్నమాట. మనలోని ఆత్మ మీద, నాలోని భగవంతుడు నాకు తప్పకుండా నేను అడిగింది నాకు ఇస్తాడు అనే నమ్మకంతో మీరు అధినాథుడిని అడగండి. ఆ తండ్రి మీకు దాన్ని అనుగ్రహిస్తాడు. మన లోపల ఉండే తండ్రి మనకి మనం అడిగింది ఆయన మనకు మాట ఇచ్చాడు కదా. మనం మహాశూన్యం నుంచి ఉద్భవించినప్పుడే ఆయన యొక్క ప్రతిబింబాలు మనం, ఆయన యొక్క జెరాక్స్ కాపీలు మనం. ఆయనలో ఏదైతే ఉందో అది మనలో ఉంది. మనలో మనం పొందిన అనుభవాలు, అనుభూతులు అన్నిటిని ఆయనకు చేరవేస్తున్నాం మనం కదా. మన వల్ల కూడా ఆయన వృద్ధిలోకి వస్తున్నాడు. ఆయన కూడా ఉన్నతంగా ఎదుగుతున్నాడు. ఆయన మనం ఉంటేనే ఆయన ఉంటాడంట. కాబట్టి ఆయన మనకు మాట ఇచ్చాడు ఏమని? మీ సంకల్ప స్వేచ్ఛ, మీ వాంఛితం ఎలా ఉంటుందో అలాగా నేను తయారవుతాను అన్నారు. అంటే ఎక్కడుంది? మన యొక్క ఆలోచనలో, మన యొక్క సంకల్పాలలోనే మన కోరిక నెరవేరుతుంది. ఆ తండ్రి మీకు దాన్ని అనుగ్రహిస్తాడు. మీ వాంఛితం ఏదైనా సరే, మీరు ఏది కోరుకున్నా సరే, ఆయనకి తప్పులు, మంచి చెడులు, ఇది వీళ్ళకి కరెక్టా కాదా అని ఏది ఆలోచించడు. మీరు ఏది కోరుకుంటే, ఏ అనుభవం కోరుకుంటే, ఏ సంపద కోరుకుంటే అది ఏదైనా సరే తప్పకుండా నెరవేరి తీరుతుంది. మీ కోరికను విన్నవించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది మీరు? మన వాంఛితం, మన సంకల్పం, మన కోరికని నెరవేరాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? మీ అంతరంలోనే ఉన్న దేవాలయంలోకి. ఎక్కడుందది? మన అంతర ప్రపంచం ఉంది లోపల. బాహ్య ప్రపంచం కన్నా ఎంతో లోతైనది మన అంతర ప్రపంచం. చూడడానికి మనకి జాన పడితే కనిపిస్తుంది, కానీ ఎంతో లోతైంది. అందులోనే అన్ని ఉన్నాయి. ఆ అంతరం అనే దేవాలయంలోకే, ఆ మహా నిశ్శబ్దంలో సాగే మీ ఆలోచనతోనే అడగండి. అదే మాస్టర్స్ మన ఫోకస్ అంట. అఫర్మేషన్స్ ని మనం ఈ ఈ ఫోర్ హెడ్ పైన దర్శించండి అంట. అదే ఆ ఆలోచనతోనే ఆ ఫోకస్ చేసి మనకి ఏది కావాలో అది మనం ఇక్కడ చూసుకొని దాన్ని ధ్యానించండి. ఆలోచనతోనే అడగండి. మీ వాంఛితాన్ని మీ ఆత్మకు, మీ ఉనికి అధిదైవానికి అది విన్నవించే తీరుతుంది. ఆ ఆలోచనే ఎక్కడ చేరుతుంది? ఆ వాంఛితం అనేది మీ ఆత్మకు, మన ఉనికి ఎక్కడ? మన ఉనికి, మన పుట్టినిల్లు ఎక్కడ అంటే ఆ మహా నిశ్శబ్దంలోనే. అది ఆ దైవానికి విన్నవించి తీరుతుంది. మీరు ఎవరో నాకు తెలుసు. మాస్టర్ చెప్పండి, మీరెవరో నాకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారు, మీ స్వప్నాలు ఏమిటో కూడా తెలుసు. మనం అనుకుంటాం ఎవరు చూడలేదు కదా అనుకుంటాం, కానీ మనలో ఉండేటివన్నీ కూడా ఆయనకి, రామతా గారికి తెలుసు అని అంటున్నారు. ఎవరు మిమ్మల్ని గమనించడం లేదని మీరు అనుకుంటున్నప్పుడు, మనం ఒక రూమ్ లో ఉండి నన్ను ఎవరు గమనించడం లేదు అని మీరు అనుకుంటున్నప్పుడు, రాత్రి నిశ్శబ్దంలో మినుకు మినుకుమంటూ మెరుస్తున్న తారల్లా. అంతే కదా మాస్టర్. ఇప్పుడు మనకి పై ఉండే వాళ్ళకి, మనం మిద్ది పైకి వెళ్ళామనుకోండి, కింద ఉండే వాళ్ళందరూ కనిపిస్తారు. అది ఇంట్లో ఉంటే ఎవరో కనిపించరు. మనం ఎంత దూరంలో చూస్తే వాళ్ళే కనిపిస్తారు. అలాగా వీళ్ళు ఉన్నత లోకవాస మాస్టర్స్ కాబట్టి పై నుండి చూస్తే వాళ్ళకి మన అందరం కూడా, మన అంతరంలో ఉండేది కూడా వాళ్ళకి చూడగలుగుతారు వాళ్ళు. అందరికీ కనిపించే విధంగానే మీరు ఉంటున్నారన్న సత్యాన్ని మీరు గ్రహించి తీరాలి. విషయ సర్వస్వానికి అంతా తెలుసు. ఈ సర్వస్వానికి అంతా తెలుసు. అగోచరంగా ఉంటున్నా, అంటే కనిపించకుండా ఉన్న, అగోచరంగా ఉంటున్నా
నాలాంటి వాళ్ళకి అంతకన్నా స్పష్టంగా తెలుసు. మన లోపల ఏం జరుగుతుందో, మనం ఎలాంటి ఆలోచనతో ఉన్నామో, ఎలాంటి హృదయంతో ఉన్నామో, ఎలాంటి ఎమోషన్స్ తో ఉన్నామో అవన్నీ కూడా స్పష్టంగా మాస్టర్స్ కి తెలుసు. మీరు ఎవరు అని, మీరు చేస్తున్నది ఏమిటి అని, అదంతా కూడా మనం ఎవరమో, మనం చేస్తున్నది ఏమిటో, మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో, మన దారి తప్పుతున్నా కూడా ఆ మాస్టర్స్ ఆ జ్ఞానాన్ని ఆ సమయంలో ఇచ్చి ఆ శరీర దారిలోనే పెడుతూనే ఉంటారు. ఎవరు మీరు అన్న విషయ ప్రాసెస్ మీకు మాత్రమే వర్తిస్తుంది. మనం ఎవరు అనే విషయాన్ని మనమే తెలుసుకోవాలి. అది మనకే వర్తిస్తుంది. చెప్పాల్సిందంతా చెప్పేసి, చేయాల్సిందన్నా చేసేసిన తరువాత మీరు ఆధారపడాల్సింది కేవలం మీ మీద. మాస్టర్ జ్ఞానం అంతా ఇచ్చేశారు. కానీ మనం ఎవరు మారాలి? మనం మారాలి. ఎక్కడ మార్చుకోవాలి? మన లోపల అంతరంగంలో ఆలోచనలు మార్చుకోవాలి, భావాలు మార్చుకోవాలి. ఆ! తర్వాత మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి ఎదుగుతూ అనే విషయాన్ని, ఆ వాంఛ అనేది మనలో కలగాలి. మీ అంతరంలో దివ్యంగా ప్రకాశిస్తున్న మీ ఉనికి అధునాదుడి మీద మాత్రమే మీతోనే సఖ్యంగా మీరు ఉండండి. మీరు ఎవరితో ఉంటారు? మీలోని అధునాదుడు, హ్మ్. మీలో దైవం ఎలా ఉన్నాడు? దివ్యంగా ప్రకాశిస్తున్న ఆ దైవంతో మీరు సఖ్యంగా మీరు ఉండండి. మీతోనే సవ్యంగా మీరు ఉండండి. మనతో మనమే ఉండాలి. అది ఎప్పుడు ఉండగలుగుతాము అంటే మాటలు ఆపేసేయాలి. మాట్లాడడం బాహ్యంగా నోటితో మాట్లాడడము, మౌనం మనసులో కూడా మాట్లాడుకోవడం. ఈ 2 ఆగిపోయినప్పుడు అప్పుడు మనం భగవంతుడితో ఉంటాము. భగవంతుడు చెప్పిన అంతరంగ దైవం యొక్క ఆ బోధ అనేది మనకి వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ! మీ వ్యక్తిత్వంలోనే మీరుండండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అదే మీ వ్యక్తిత్వం. దానితోనే మీరు ఉండండి. అంటే మనకి ఏ జ్ఞానం అయితే తెలుసో అదే మనకు కరెక్ట్ అనుకోని ఆ వ్యక్తిత్వంలోనే ఉంటాం. అలాగే ఉండండి అంటున్నారు. ఆత్మ ప్రేమికులై మీరు ఉంటే అర్ధరాత్రి ఆకాశంలోని తారల్లా జా జ్వాజ్వలమవుతున్న మీ ఆత్మ ప్రకాశంతో మీరు శోభిస్తూ దర్శనమిస్తూ ఉంటారు. ఆత్మ లోపల ఆత్మను మనము ప్రేమిస్తూ ఉంటే అర్ధరాత్రి ఆకాశంలో నక్షత్రాలు ఎలాగా ప్రకాశవంతంగా ఉంటాయో అలాగా మీ ఆత్మ ప్రకాశంతో మీరు శోభిస్తూ అలాగే అలాగే అందరికి దర్శనమిస్తూ ఉంటారు. ఎలా ఉండాలంటే ఆత్మ ప్రేమికులై ఉండాలి. ఐ లవ్ మై సెల్ఫ్. మనలోని ఆత్మను మనము ప్రేమించాలి. మన ఆత్మను మనం ప్రేమించాలి అంటే ఆత్మతో ఉండాలి. సఖ్యంగా, సవ్యంగా ఆత్మ మీదే ఆధారపడి ఆత్మతోనే ఉన్నప్పుడే మనం ఆత్మ ప్రేమికులము అవుతాం మాస్టర్స్. మన ఆత్మ ఏదైతే చెప్పిద్దో అదే చేయాలి మనం కదా! మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా చెప్తే మనము వింటాం. అలాగే మన లోపల దైవం ఏది చెప్పితే అదే మనము చేయాలి. అప్పుడే మనం ఆత్మ ప్రేమికులు అవుతాం. హ్మ్. ముక్తాత్మ రాత్మాగా ముక్తాత్మ రాంతాగా మా వాళ్ళు నన్ను కీర్తించారు. మా వాళ్ళంతా ఏమన్నారు రాంతానంటే ముక్తాత్మ అన్నారు. అంటే ముక్తిని పొందిన ఆత్మ. ముక్తి అంటే ఈ బంధాల నుంచి బంధరాహిత్యము, దుఃఖరాహిత్యము. అలాగే ఎమోషన్స్ నుంచి కూడా ఎమోషన్స్ రాహిత్యం. అంటే మన మనసులో కోపము లేని స్థితి, అసూయ లేని స్థితి, ద్వేషం లేని స్థితి, నిరాశ లేని స్థితి, అపరాధ భావం లేని స్థితి, ఎవరి మీద నిందలు లేని స్థితి, జడ్జిమెంట్ చేయని, తీర్పులు చెప్పని స్థితి. ఈ స్థితి అంతా దాటితే అప్పుడు మనం కూడా ముక్తాత్మగా కీర్తిస్తారు. మనము కాశీకి గాని ఎక్కడికన్నా వెళ్తే తినే ఆహార పదార్థాలు వదలమంటారు. మనకి ఏదైతే ఇష్టమో అది వదలమంటారు. కానీ నిజంగా మనం ఏం వదలాలి? మనలో ఉండే అహంకారం గాని, అసూయ గాని, ద్వేషం గాని, కోపం గాని అవి అక్కడ భగవంతుడికి ఇచ్చేసి రావాలి గాని, తినే ఆహార పదార్థాలు మనల్ని ఏమి చెడు చేయవు. మనం ఏది తిన్నా కూడా మన శరీరానికి అదేమి ప్రభావితం చెడుపైతే చేయదనమాట. ఏదో కాకరకాయ వదిలేసాను, లేకపోతే గుమ్మడికాయ వదిలేసానంటే అవి మంచిదే కదా! ఆహార పదార్థం మన శరీరానికి మంచిదనే తినమని చెప్పారు. అది వదలాల్సిన అవసరం లేదు. మనలో ఉండే మనసులో ఉండే ఎమోషన్స్‌ని అవి వదిలేసి రావాలి. హ్మ్. అప్పుడే మనము ముక్తాత్మ స్థితికి వస్తాము. ఇప్పటికీ నా స్థితి అదే. ముక్తాత్ముడినే. ఇప్పటికి గూడా నేను
అంటే ఎందుకంటే ఆయన ఆ జ్ఞానాన్ని ప్రజ్ఞగా ప్రాప్తించుకున్నాడు. ఆయన ఆ జ్ఞానాన్ని ప్రజ్ఞగా ప్రాప్తించుకున్నాడు. కాబట్టి ఇంక మారలేదన్నమాట. ఎప్పుడు ఒకేలాగా. ఆ! అది జ్ఞానంతో ఉన్నప్పుడు జ్ఞానం అయితే మారుతున్నాడు. ప్రజ్ఞగా స్థితమైనప్పుడు అదైనప్పుడు ఆయన ఆ స్థితి ఇంకా అలాగే ఉండిపోయింది. ముక్తాత్ముడినే ఇప్పటికి కూడా నేను ముక్తిని పొందిన ఆత్మనే. జీవిత వ్యవహారాల్లో సర్వులు తల మునకలవుతున్న సమయావరణంలో జీవితము మన ప్రాపంచికం యొక్క వ్యవహారాలు మనం ఉదయం వేసినప్పటి నుంచి ఎన్నో వ్యవహారాల్లో ఉంటాము. సరువులు అందరూ కూడా తల మునకలవుతున్న సమయావరణంలో అంటే ఈ మన కుటుంబంలో ఉండే సమస్యలు, ఈ స్థితి మన పరిస్థితుల్లో మనం తలమునకలు అవుతున్నాను అంటాం కదా! అటువంటి సమయంలో ఓ పర్వతాగ్రపు సమతలం మీద ఏకాంత వాసిని నేను. ఎవరు ఎలా ఉన్నా కూడా సరువులు ఆయన ఎలా ఉన్నాడు? ఒక పర్వతం యొక్క చివరలో కూర్చొని ఏకాంతంగా ఉన్నాడు. అయినా ఆ నిర్జన అవనిలోనే జీవిత సర్వస్వం నుంచి వేరిన నేను జీవితం నుంచి ఈ సర్వస్వం నుంచి ఆయన వేరైపోయి ఆయనతో ఆయన ఉన్నాడు ఏకాంతంగా. అప్పుడు నేను స్వయంగా అజ్ఞాత దైవాన్ని అన్వేషించి తెలుసుకోగలిగాను. ఆ ఏకాంతంగా ఆ నిశ్శబ్దంలో ఆ పర్వతాగ్రి మీద కూర్చొని ఆయన కనిపించని ఆ అజ్ఞాత దైవాన్ని అన్వేషించి వెతికి శోధించి తెలుసుకోగలిగాను అంటున్నారు. మనం కూడా ఎలా ఉండాలి? ఏకాంతంలోనే అన్నీ చేసుకుంటూ అందరిలో ఉంటూ మరలా మనతో మనము ఉండాలి. ఏకాంతంగా ఉండి మన దైవాన్ని మనమే అన్వేషించి తెలుసుకోవాలి. ప్రపంచం ప్రకటితం అవుతున్నది వెల్లివిరుస్తున్న విపణి వీధుల్లో కాదు. ఈ ప్రపంచమంతా ప్రకటితం అవుతున్నది ఎక్కడ? వెళ్లి విరుస్తున్న విపణి వీధుల్లో కాదు. సోదర మాస్టర్స్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఇవి ప్రపంచం ప్రకటితం చేసే అంతే కదా, మన ఎక్కడ ప్రకటితం అవుతుంది? వీధుల్లో రకరకాలుగా చూస్తూ ఉంటాం. అంటే ఎవరి ప్రకటించడం అనేది వాళ్ళకి సంబంధించింది అది. అది కాదు. జీవితం అక్కడ ఎంతో ఆర్భాటంగా కనిపించవచ్చు. మనం ఒక మార్కెట్‌కి వెళ్తే అక్కడ అందరూ ఎవరి హడావుడి అది ఒక ఆర్భాటంగా మనకు కనిపిస్తుంది మీకు. కానీ నిజమైన అంతకైనా మెరుగైన జీవితం ఆ వ్యాపార స్థలాలకు బహుదూరంగానే, అదంతా వ్యాపారం మార్కెట్ అన్నమాట. దానికి దూరంగా పవిత్ర పవనాలు ప్రసరించే ప్రదేశాలైన పవిత్రంగా ఉన్న ఆ పవనాలు ప్రసరించే ప్రదేశాలు ఏమి అంటే, ఓ మహావృక్షపు మొదట్లోను, ఒక పెద్ద వృక్షం యొక్క మొదట్లోను, ఓ హిమశైలపు అగ్రం మీదను, ఒక హిమాలయాలు గాని అలాంటి పర్వతాల పైన, ఓ ఎడారి విస్తృతం మీద, ఒక ఎడారిలో విస్తరించిన ఒక ఎడారి మీద, అపార జలనిధి అయిన కడల మీద మాత్రమే ఉంటుంది. ఏంటి? ఏముంటుంది? మనం ఏమనుకుంటాం, మెరుగైన జీవితం ఎక్కడ ఉంటుంది అంటే, ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగి మంచి వ్యాపారాలు చేస్తూ బాగా సంపాదించుకుంటూ ఉంటే అదే మన మెరుగైన జీవితం అనుకుంటాం. కానీ అసలైన మెరుగైన జీవితం ఎక్కడ ఉంటుంది అంటే, ఈ వ్యాపార స్థలాలకి, అంటే ఈ ప్రాపంచిక జీవితానికి, ఈ ప్రా దానికి మనం అనుకుంటాం మామూలుగా మన సమాజంలో సంఘంలోనే నెగటివిటీ అనేది అందరూ ఒక రకంగా ఉన్నారు మాస్టర్స్. ఎవరి ఆలోచనలు నెగటివ్ ఆలోచనలు ఉంటాయి, పాజిటివ్ ఆలోచనలు అన్నీ ఉంటాయి. కానీ మనకి ఈ ఈ ఈ జీవితాలకి దూరంగా, ఈ వ్యాపార స్థలాలకి దూరంగా పవిత్ర పవనాలు ప్రసరించే ప్రదేశాలైన ఓ మహావృక్షపు మొదట్లోనో, లేకపోతే ఒక పర్వతాల మీద గాని, ఒక ఎడారిల్లో గాని, అపార జలనిధి నదుల దగ్గర గాని అక్కడ మాత్రమే ఉంటుంది. అదే కదా మాస్టర్స్, మనకి ఎక్కడ గుళ్ళు గోపురాలు గాని దేవతలు వెలిసారు అంటే ఈ కొండల మీదే ఉన్నారు. లేకపోతే నదుల పక్కనే ఉన్నారు వాళ్ళు. అడవుల్లోనే ఉన్నారు మహానుభావులు అందరూ. ఎందుకంటే అక్కడ పాజిటివిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మనకి సామూహికంగా ఈ సంఘంలో అయితే సామూహిక ప్రజ్ఞ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎవరు ఏది చేస్తున్నారో అదే ఫాలో అవుతుంది. కానీ అక్కడంతా పాజిటివ్ ఏమీ తెలీదు కదా. మాస్టర్ కూడా ప్రకృతి నుంచి అంతా నేర్చుకున్నారు. ప్రకృతిలో ఉండే ఒక చెట్టు గాని, ఒక సూర్యుడు గాని, ఒక చంద్రుడు గాని చూసే ప్రతిదీ కూడా
ఒక గాలి గాని, ఒక నీరు గాని, ఏది బాధ గాని, దుఃఖము గాని, కష్టం గాని, అనారోగ్యం గాని, ఆ లేమి అనేది గాని దేనికి లేదు. అది శాశ్వతంగా అమరత్వంతో ఉన్నాయి. కానీ ఒక్క మానవుడు మాత్రమే. పక్షులకు కూడా ఎక్కడ పక్షులకు కూడా హాస్పిటల్స్ లేవు కదా మామూలుగా. ఇప్పుడంటే వెటర్నరీ అని అది ఇది అంటున్నారు. కానీ మామూలుగా పక్షులకు కూడా ఎప్పుడు అవి వాటికి అనారోగ్యం వచ్చినా వాటిని అవి హీల్ చేసుకుంటాయి కదా. అది ఆకలైనా కూడా అసలు ఎవరికి చెప్పవు. నాకు ఆకలి అవుతుంది పెట్టండి అని కానీ, లేకపోతే ఆకలి అవుతుందని ఏడవడం కానీ, అవన్నీ ఏది ఉండగలుగుతాయి. దొరికితే తింటాయి, లేకపోతే అలాగే ఉంటాయి. అంటే అది ఆ స్థితిని కూడా అవి దాటేస్తాయి, అపరిమితంగా ఉన్నాయి. ఏంటి ఈ మాస్టర్ చెప్పింది ప్రకృతి. ఈ ప్రకృతి నుంచి ఆయన నేర్చుకున్నాడు జ్ఞానాన్ని. మనకంటే మాస్టర్ ఈ బుక్ ద్వారా మనకిచ్చి దగ్గరుండి అంతా మనకి ఆయన చెప్పాడు, ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. కానీ అక్కడ మాస్టర్ తనకు తానే తెలుసుకున్నాడు, అన్వేషించి ప్రకృతి గురువుగా భావించి. గురువు అంటే బాహ్యంగా లోపల అంతరంగంలో పడే అంతర గురువు యొక్క సహజావబోధన మనకి అర్థమయ్యేదాకా బాహ్యంగా గురువు అవసరం. మన అంతరంగ ప్రబోధం మనం ఎప్పుడు వింటున్నాం అప్పుడు బాహ్య గురువు అవసరం లేదు మాస్టర్స్. ఇప్పుడు అంతా అంతరంగ గురువు ద్వారానే మనకు మాస్టర్, అంతరంగం ద్వారానే మనకు మాస్టర్స్ ఈ జ్ఞానాన్ని అంది. బుక్స్ రాసిన వాళ్ళందరూ అలాగే జ్ఞానం అందించారు. ఒక సాయిబాబా గాని, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానం చెప్పడం గాని, భూత భవిష్యత్తు చెప్పడం గాని, వాళ్ళంతా లోపల అంతరంగం నుంచే వచ్చింది ఆ జ్ఞానం, ఆ బోధ అనేది. అలాగా ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో ఉంది. మనం కూడా మాస్టర్ కూడా ఏం చెప్తున్నారంటే అక్కడే ఆ జ్ఞానం అంతా ఉంది. మీరు దర్శించడానికి ఉత్సాహంతో పూనుకుంటున్న పరిమితం కన్నా మహా విస్తృతమైన అపార పరివ్యాప్తం జీవిత ఆవరణంలో ఉంది. మీరు దర్శించడానికి ఎంతో ఉత్సాహంతో మీరు సంసిద్ధమైతే పరిమితం కన్నా కూడా మనం ఇంకా పరిమితంగానే ఉంటున్నాం. కానీ మహా విస్తృతమైన అపార పరివ్యాప్తం ఆ జీవిత ఆవరణంలో ఉంది. అక్కడ చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. ఆ పంచభూతాలని, ఆ ప్రకృతిని అవి చూస్తే వాటి యొక్క స్థితి మనం ఎందుకు అలా లేకపోతున్నాము. మనం దానికి మనం కానీ డిఫరెన్స్ కానీ చూస్తే అవి ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాము. మనమే కదా ఆ పంచభూతాలని వాటిని అంతా క్రియేషన్ చేసింది. మన కో క్రియేటర్స్, సహ సృష్టికర్తలు మనం. ఒకప్పుడు మనమే సృష్టి చేసాం. మనం చేసిన సృష్టినే ఇప్పుడు మనం పూజిస్తున్నాం. దాన్ని చూసే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఆ శేషాన్ని ఇంకా మీరు జీవించి శోధించి తీరాల్సి ఉంది. అది శేషంగా ఉండిపోయింది. మన దాని దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. జీవించి శోధించి తీరాల్సి ఉంది. స్వీయ న్యాయాలతో, అత్యల్ప ఆశయాలతో, మీ సొంతంగా మీరే తీర్పు చెప్పుకోవడము, అత్యల్ప చిన్న చిన్న ఆశయాలు, అవి ఇక్కడ వరకు పరిమితమైన ఆశయాలతో, భ్రమాత్మకమైన కాలంతో, భ్రమతో కూడిన కాలం అనేది కూడా ఒక భ్రమ. నిన్న అనేది ఈరోజు లేదు కాబట్టి ఒకప్పుడు నుండి ఇప్పుడు లేదు అంటే అది భ్రమే. భ్రమాత్మకమైన కాలంతో పిచ్చిగా పోటీ పడుతూ, ఇక్కడ ప్రాపంచికంగా మనము పోటీ పడుతూ, అంటే చదువు పరంగా కానీ, ఆస్తుల పరంగా కానీ ప్రాపంచికంగా పోటీ పడుతూనే ఉంటారు. పరుగులు పెడుతున్న బలీయమైన సాంఘిక చైతన్య ప్రజ్ఞా ప్రభావపు అణచివేతతో మిమ్మల్ని మీరు పరిమితం చేసేసుకొని ఉంటున్నారు. ఒకరిని చూసినప్పుడు ఈ సాంఘికంగా సంఘంలో వాళ్ళు కారు కొన్నారు, లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టారు, లేకపోతే వాళ్ళు పొలం కొన్నారు, మనం కూడా కొనాలి. వాళ్ళ బాబు డాక్టర్ చదివారు, మన బాబు చదవాలి. వాళ్ళు ఇంజనీర్ అయ్యారు, మన బాబు ఇంజనీర్ కావాలి. అదే మన పత్రి సార్ అదే అంటారు అనమాట. ఏం చదివించారు మా పిల్లల్ని అంటే, ఒక వివేకానంద పోస్ట్ ఖాళీ ఉంది, ఒక రామకృష్ణ పరమహంస పోస్ట్ ఖాళీగా ఉంది, అది చదివించండి, ఆ జ్ఞానాన్ని ఇవ్వండి అంటారు. కానీ మనము ఏమనుకుంటాము, మనకు ప్యాకేజ్ ఉండాలి, నెలకు 2 లక్షలు 3 లక్షలు, లేకపోతే సంవత్సరానికి ఒక 20 లక్షలు, అలా ఆ ప్యాకేజీ ఉంటే అద్భుతంగా తెలియగల బాబు మంచి పోస్ట్ వచ్చింది, మంచి జీతం ఉంది అని అంటాం అనమాట. కానీ ఇది సాంఘిక చైతన్య పరిజ్ఞానం అనమాట. గ్రూప్ లో ఒక సంఘంలో ఏది కావాలనుకుంటారో అది చూసి దానికి మనము పోటీ పడడం. చైతన్య సాంఘిక ప్రజ్ఞ ప్రభావపు అణచివేతతో మిమ్మల్ని మీరు పరిమితం చేసేసుకుని ఉంటున్నారు. పరిమితం అది అంటే అది ఇక్కడ ఈ లోకంలో, ఈ భూలోకంలో, భూతలం మీద ఉన్నంత వరకే ఆ సంపద మనకి ఉపయోగపడుతుంది. అది కూడా ఏంటంటే అనుభవించలేము. అన్ని ఉంటాయి, అనుభవించలేము. అటువంటిప్పుడు అది ఉండి కూడా వేస్టే. అంత ఎంత ఉన్నప్పటికి కూడా ఎవరైతే అనుభవిస్తామో వాళ్ళే
ధనవంతులు ధనవంతులు. మాస్టర్ సుబ్బలక్ష్మి మాస్టర్. మాస్టర్స్ ఇంతవరకు ఆపేద్దాము. మేడం ఈ జ్ఞానాన్ని మనం షేర్ చేస్తున్నాము. మాస్టర్స్ మీరు ఎవరైనా షేర్ చేసినప్పటికీ చక్కగా. ఎస్ మేడం, అందరూ షేర్ చేసుకున్నాక మీరే డిక్లరేషన్స్ చేయండి మేడం ఈ రోజు. ఓకే మాస్టర్. అలాగే చేసి కన్క్లూజన్ చేసేయండి. నేను ఉన్నాను లైన్ లో వింటున్నాను. సరే ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. అది మాస్టర్ మనమంతా ఏం కావాలంటే మనం కూడా ముక్తాత్ములు కావాలి. మన రామతాత్మ యొక్క కోరిక ఏంటంటే ఈ జ్ఞానాన్ని అందించింది మీరు కూడా ముక్తాత్మగా మారాలి, శాశ్వతంగా ఉండాలి, అమరత్వం పొందాలి, చిరంజీవత్వం పొందాలి. నాలాగా మీరు కూడా జ్ఞానంతో ప్రజ్ఞతో ఉండండి. చాలా సింపుల్ మాస్టర్ చెప్పిన. మనకు ఆధ్యాత్మికత అనేది చాలా సరళము. మనం ఏదో వ్యయ ప్రయాసాలతో ఒంటికాల మీద తపస్సు చేయడము, లేకపోతే ముక్కు మూసుకొని తపస్సు చేయడము అవన్నీ చేయమనట్లేదు మాస్టర్. ఈ జ్ఞానాన్ని మనకు వడ్డించిన విస్తరలాగా జ్ఞానాన్ని అందించారు. ఈ జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటే చాలు. అదిగా మనం మారిపోతే, ప్రజ్ఞగా మనం స్థితమైపోతే, అంటే ఒక్కటే ఇది ఇది నాకొద్దు అంటే దాన్ని వదిలేయాలి. మనకి ఏం కావాలి, మనం ఎలా ఉండాలి అంటే మనకి వద్దనుకున్నవి ఇంకొద్దు. నాకు ఇలా నెగటివ్ గా వస్తుంది, నెగటివిటీ వద్దనమాట. పాజిటివ్ మనం ఏమి చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి ప్రజ్ఞతో ఉండాలి, ఎలాంటి జీవితం జీవించాలి, ఎలా ఆనందకరమైన ప్రశాంతకరమైన శాశ్వతమైన అపరిమితమైన జీవితాన్ని ఎలా జీవించాలి, దానికి మనము ఎరుకుతో గమనించుకొని చక్కగా అందరం అమరజీవులు చిరంజీవులు శాశ్వతులుగా మన తండ్రి మన ఆశీర్వదించాలని కోరుకుంటూ అఫర్మేషన్స్ చెప్పుకున్నాము. మాస్టర్స్ మాట్లాడతారా మేడం? అపర్ణ మేడం కానీ ఉమాదేవి మేడం కానీ మీరు ఎవరున్నారు జూమ్? పర్మిషన్స్ చెప్పండి మేడం. ఓకే మాస్టర్. అలాగే అఫర్మేషన్స్ కూడా ఏంటంటే ఈ అఫర్మేషన్ వింటూ వింటూ ఉంటే మన మెదడులోని కణాల్లో న్యూరోన్ చేంజ్ అవుతుంది. అంటే అర్థమవుతుంది మేడం. అన్ని వింటుంటే సంబంధించిన న్యూరాన్స్ మనలో ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించినవి ఉన్నవి, ఆనందానికి సంబంధించినవి ఉన్నవి, అమరత్వానికి సంబంధించినవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ అవి వాటిని జాగృతం చేసుకోవాల్సింది మనమే. పదే పదే వింటూ పదే పదే మననం చేసుకుంటూ ఉంటే ఆ సెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అదే మాస్టర్స్. అందుకే మనకి అఫర్మేషన్స్ శుభ్రంగా మాస్టర్ ఇచ్చున్నారు. ఇవన్నీ మన శక్తులే అన్నమాట, మన అతీంద్రియ శక్తులు ఇవన్నీ. అంటే అతీంద్రియ శక్తులు అంటే ఏంటో కాదు, ప్రేమ అనేది ఒక అనంతమైన అతీంద్రియమైన శక్తి. కృతజ్ఞత అనేది కానీ, వినమ్రంగా ఉండడం, వినయంతో ఉండడం, కరుణతో ఉండడం, ఏదైనా మనకు ఉన్నది మన సమయాన్ని కానీ జ్ఞానాన్ని కానీ కొంచెం టైం ఇతరులతో కేటాయించడం, ఇవన్నీ కూడా అద్భుతమైన అతీంద్రియ శక్తులే ఫ్రెండ్స్. చక్కగా మనం ధ్యానాసనాన్ని వింటూ ప్రజ్ఞగా స్థితం కావాలని కోరుకొని యోగ నిద్రలోకి జారుతున్నాం ఫ్రెండ్స్. I am increased consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God, the Father, and I are one. I am the power of God. I am God. I am the always knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. Feel out, masters. Feel out. I am unlimited mind. My brain is open. I am one with all life.
I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind expanded. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am recognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are wide and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. Everything I want, I get. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plan of paradise. I go to the Ram's house. I remember my life with Ramta. I remember all that Ramta taught me in his lifetime. I remember. I am a time traveler. I commune with great being. I have made contact with the young light behind the door. My book of life is open and remembered. I remember my past lives. I remember my future. I have fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I remember and let go of the past. I live in the present. I am
evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is inspiring. I am self-inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access blue body at will. I am Shiva the destroyer. I am master of delight. My unconscious impressions are realized. My reticular activating system is real. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move behind the roof of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remember you. Everything I want, I get. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my heart. I am master of the dance. I am master of the field. I find my thoughts on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmuted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debits are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hoped to have, I got. I am unlimited wealth and abundance. My cup runneth over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitations of my personal doubt and disbelief. I am forgive and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in super consciousness. I am one of the radiant few. I am everything Ramta is. I unfold into the netherworld. I am peace. I surrender unto me soul's journey and destiny. ఆయన చక్కగా ధ్యానంలో స్థితమవుదాం మాస్టర్స్. ఎవరిని పిలవజారుతున్నా ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ.